పార్టీలో సీనియర్ మోస్ట్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన బుచ్చయ్య చౌదరి సీఎంకు లేఖ రాశారు. పార్టీ ఫిరాయిస్తున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, సేవ చేస్తున్న వారికి గుర్తింపే లేదని అన్నారు. రాజమండ్రి సీటు విషయంలోనూ పార్టీ అవమానించిందన్నారు. పార్టీ విధానాలు దారుణంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు గోరంట్ల. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తోంది. ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీ అందరిది అన్న భావనలో మనం వెళ్ళాము. దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం. ఇవాళ పదవులు అనుభవించిన వాళ్ళు, అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో ఉండి మరలా వచ్చి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డారో అనేక మంది కార్యకర్తలు, నాయకులు బలిపశువులుగా మారుతూ ఉన్నారు. ఇది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఒకటి, నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాం, వాళ్ళ మనోభావాలను చూస్తూ ఉన్నాను. ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు వచ్చారో అక్కడ ఏ విధంగా నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే పార్టీని అనుభవించి బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా వచ్చి ఇవాళ అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళేమో రోడ్లు పాలవుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు.